ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్నటువంటి పరిస్థితే. సీట్ల పెంపు ఇప్పుడు జరగకపోతే అది కూడా కొత్త విధానం ఏదైతే నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రతిపాదించిన విధానం 50% పెంపు అన్నటువంటి ద్వారా పార్లమెంట్లో 820 సీట్లు, అందులో ఆంధ్రప్రదేశ్కి 38 పార్లమెంటు సీట్లు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీకి 225 వచ్చే అవకాశం ఉంది. అలాగే తెలంగాణకి 117 నుంచి 153 దాకా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఉంది. అట్లాగే 25 దాకా పార్లమెంటుకు వచ్చే పరిస్థితి ఉంది. తమిళనాడుకైనా పెరిగే పరిస్థితి ఉంది. అలాంటి దశలో ఇప్పుడు డిఎంకే కూడా అర్థం చేసుకోవాలి అంటున్నారు చంద్రబాబు. వాస్తవ జనాభా లెక్కల ప్రాతిపదికన గనక ఆమోదిస్తే ఖచ్చితంగా సీట్లు తగ్గుతాయి అన్నటువంటి వాదనతో ఆయన కూడా ఏకీభవించారు. మళ్ళీ బిల్లు తీసుకురావాలి, ఆ బిల్లు ఖచ్చితంగా 50% సీట్ల పెంపు దిశగానే ఉండాలి, మేము మద్దతు ఇస్తాం. అలాగే మిగతా పక్షాలు కూడా ఎవరైతే తృతీయ పక్షాలుగా ఉన్నాయో వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలి అని సూచిస్తున్నారు. 50% సీట్ ఇంక్రీజ్ అన్నటువంటిది ముఖ్యమని చంద్రబాబు నాయుడే తేల్చి చెప్పారన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రధానంగా నేషనల్ మీడియా హైలైట్ చేసింది. డిఎంకే దాన్ని అయినా కూడా వ్యతిరేకిస్తామని చెప్తున్నటువంటి వేళ ద పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్ హ్యావ్ చేంజ్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు. ఐ థింక్ ఇట్ విల్ బీ ఈజీ టు పుష్ ద లెజిస్లేషన్స్ నౌ. ఎట్లాగే ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు ఐఎన్డిఏ నుంచి దూరం అయ్యారు, అట్లాగే ఇక్కడ మమతా బెనర్జీ దెబ్బతింది. కాబట్టి ఈ టైంలో మళ్ళీ బిల్లు పెట్టండి అని స్వయంగా చంద్రబాబు సూచిస్తున్నారు. అది కీ పాయింట్.